నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళైతే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి డిఫరెంట్ 3 పీస్ సెట్స్ అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే డిఫరెంట్ కలెక్షన్స్ని తీసుకొచ్చాను. అండ్ 5 డ్రెస్సెస్ అయితే చూపెట్టాలనుకుంటున్నాను. అలాగే నేను వేసుకున్నటువంటి ఈ మంచి పిస్తా పేస్టల్ కాన్సెప్ట్లో కంప్లీట్ కాటన్ బేస్డ్గా అయితే కనుక తీసుకున్నానండి. ఎందుకంటే సమ్మర్లో ఉన్నాం కాబట్టి ఇంకా నెలన్నర వరకు కూడా జూన్ వచ్చినా కూడా మనకి సమ్మర్ హాట్ ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఇంకా రోహిణి కాడితే మనకి స్టార్ట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇంకా కూడా హాట్ అనేది ఉంటుందని. ఎంత వాన పడినా కానీ ఒక టైప్ ఆఫ్ ఉడకపోతా అండి, లైక్ చెమట. అసలు అది చెప్పడానికి కూడా అవ్వదు, ఇంకా అనుభవిస్తేనే అన్నట్టు ఉంది. అసలు ఇక్కడే కాదు, సిటీల్లోనే కాదు, విలేజ్లోనే కాదు, మొత్తం అంతటా కూడా ఆల్మోస్ట్ సమ్మర్ ఎఫెక్ట్స్ అయితే అలాగే ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఈ టైంలో మెయిన్గా ఆఫీస్ రిలేటెడ్ అయితే కనుక కాస్త కాటనే కంఫర్ట్. సో రెగ్యులర్ యూజ్ పైన అంటే సమ్మర్ కానీ అంటాం కానండి, ఒక మాట నాకు తెలిసి అయితే 365 డేస్ కూడా అటు ఇటు చేసి మనం వేసుకునేది మల్ కాటన్ కంఫర్ట్గా ఫీల్ అయ్యేది అయితే కనుక ఫ్యాబ్రిక్స్ ఇవే ఉంటాయి. రేయాన్ నెక్స్ట్ కేటగిరీస్లో ఉంటుంది బికాజ్ ఆఫ్ కంఫర్ట్ మనకి ఇష్టం కాబట్టి. అండ్ వర్క్ రిలేటెడ్గా అంటే ఇవే బెస్ట్ అండి నన్ను అడిగితే. సో నేనైతే కనుక అందుకోసం కొన్ని కలెక్షన్స్ని ఈ విధంగా తీసుకొచ్చాను. ఇదైతే కనుక రేయాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్గా అయితే కనుక వచ్చినటువంటి 3 పీస్ సెట్. ఫ్రంట్ అయితే కనుక సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక వచ్చిందండి. ఇది వైన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను నేను. ఇదైతే కనుక బాటమ్ అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది, నేను చూపిస్తాను అది కూడా. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి టాప్ అండి. సో ఇట్లా ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ వచ్చేసి మనకి దీనిపైన అయితే కనుక థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది. అలాగే హ్యాండ్ మేడ్కి అయితే కనుక మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా వచ్చేసి మనకి గేరా అయితే కనుక చక్కగా వచ్చిందనమాట. యాక్చువల్గా 3 పీస్ సెట్ అండి. సో ఇట్లా వస్తుంది, నేను చూపిస్తాను. యాక్చువల్గా పక్కగా పడినట్టుంది నా తమ్లైన్ కోసం రెడీ చేసుకున్నప్పుడు. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్ అయితే కనుక ఇలా వచ్చేసింది. అండ్ మంచి ఎలాస్టిక్ ఫిటెడ్ థీమ్తో అయితే కనుక ఉండింది. ఇంటర్లాక్ ఉందండి, పాకెట్ అయితే రాలేదు. సో ఇదైతే కనుక మనకి బాటమ్ డీటెయిలింగ్ అండ్ పలాజో ప్యాంట్తో అయితే కనుక ఈ విధంగా వస్తుంది. సో ఇది 3 పీస్ సెట్. ఇది నేను పక్కన పెడుతున్నాను. సో మీకు దుపట్టా కూడా అయితే కనుక సెట్ చేసి చూపిస్తాను, లేచెల్లి తేవాలి దీనికి. అండ్ ఇదైతే కనుక కుర్తీ విత్ దుపట్టా అండి. దీనికైతే కనుక మనకి ఇది రాలేదు, ఏంటిది మన ప్యాంట్ రాలేదండి. 2 పీస్లో అయితే కనుక వచ్చింది. ఇది అయితే కనుక నేను నిన్న ఒక వీడియోలో వేసుకున్నాను, చాలామంది అడిగారు. అండ్ ఆ వీడియోలో కూడా నేను మీకు అయితే కనుక ఇది ట్యాగ్ చేశానండి. బ్లాక్ కలర్ పైన అయితే కనుక ఈ విధంగా డిజైన్ వస్తుంది. ఇదైతే కనుక డౌన్ సైడ్ పార్ట్ వచ్చేసి జాయింట్తో అంటే స్టిచ్ చేశారు వేరే ఫ్యాబ్రిక్. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్, రెండు కూడా రేయానే. ఇలా అయితే కనుక జిగ్జాగ్ ప్యాటర్న్లోని మనకి ప్యాటర్న్ వచ్చేసి షో బటన్స్ అన్నీ కూడా వచ్చి హై నెక్ రిలేటెడ్ ప్యాటర్న్తో అయితే కనుక డిజైన్ ఈ విధంగా వస్తుందన్నమాట. హ్యాండ్ అయితే కనుక మనకి 3/4 హ్యాండ్. ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. కానీ దీనికి దుపట్టా తీసుకునేసరికి మాత్రం సేమ్ డిజైన్లోనే మనకి జార్జెట్ మెటీరియల్లో తీసుకున్నారు. ఇదైతే కనుక 2 పీస్లో అయితే కనుక వస్తున్నటువంటి మరొక సెట్ అండి. సో ఇలా వస్తుందన్నమాట. 2 మీటర్ దుపట్టా. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ మెటీరియల్ పైన చాలా పెద్ద దుపట్టాతో ఈ విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్లో కూడా కుర్తీకి చిన్న స్లిట్ లాగా వచ్చింది, చూపిస్తాను అది కూడా. అండ్ ఫ్యాబ్రిక్ అయితే కనుక డిజైన్ కాన్సెప్ట్ కొంచెం యూనిక్గా ఉండింది. సో నేనైతే అన్నీ కూడా ఎల్ సైజ్ తీసుకున్నానండి. మీకు వీటిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు మీ సైజ్ వైజ్గా ట్రై చేసేయండి. అండ్ ట్రస్టెడ్ యాప్ మనకి ఫ్లిప్కార్ట్. ఇదైతే కనుక స్లిట్ పార్ట్ అండి, మనకి ఫ్రంట్ సైడ్లో కంఫర్ట్గా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఈ డిజైన్ వచ్చేసి మనకి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇదొక డిజైన్ అండి. ఇది కూడా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. విస్కోస్లోనే హెవీ ఫ్యాబ్రిక్ అనమాట. 3 పీస్ సెట్లో అయితే కనుక డిజైన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇది కూడా హై నెక్ ప్యాటర్న్, చాలా డీసెంట్గా కంఫర్ట్గా వేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్లో చాలా థిక్నెస్ ఉంది, అట్ ద సేమ్ టైం కలర్ కాంబినేషన్ బాగుంది, ప్రింట్ బాగా వచ్చింది, ట్రాన్స్పరెంట్ లేదు, అండ్ మిషన్ వాష్ కైనా సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ యూజ్ మీద అయితే కనుక మంచి లైఫ్ కూడా ఉంటుందండి. మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్ థిక్నెస్ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక డిజైన్. ఇదైతే కనుక మనకి కంప్లీట్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే కూడా ఇది ఒక మంచి పీస్. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ దీనికైతే కనుక మనకి లైనింగ్ కూడా వచ్చింది. సో అయినా కానీ ట్రాన్స్పరెంట్ లేదండి, ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ ప్రింట్ అయితే కనుక వచ్చిందనమాట. అండ్ సేమ్ కలర్లోనే మనం దీనికి తీసుకున్నటువంటి విస్కోస్లోనే హెవీ క్వాలిటీలో వచ్చినటువంటి ఎలాస్టిక్ ఫిటెడ్ బాటమ్. అండ్ రైట్ సైడ్లో అయితే కనుక దీనికి మనకి పాకెట్ కూడా వచ్చేసింది. ఇదైతే కనుక మనకి పాకెట్ అండి. సో ఇది కూడా చాలా మంచి కలర్, ఎప్పుడు వేసుకున్నా బాగుంటుంది. విత్ ఇంటర్లాక్తో వచ్చింది, పలాజో ప్యాంట్తో అయితే కనుక వచ్చిందనమాట. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా చాలా పెద్దగా, చాలా మంచి క్వాలిటీ. మీరు బ్యాగ్ చూస్తేనే గుర్తుపట్టేస్తారు, క్వాలిటీకి అయితే ఏమాత్రం పేరు పెట్టి లాగానే లేదు, చాలా మంచిగా అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక దుపట్టా అనమాట.
ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా ట్రై చేయొచ్చండి. 2 మీటర్ దుపట్టాలో మంచి ఫ్లేర్తో అయితే కనుక ఈ డిజైన్ వస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అంటే మీరు ఇలా చూడొచ్చు. కలర్ కాంబినేషన్ బాగుంది, అట్ ద సేమ్ టైం డిజైన్, ప్రింట్ అన్నీ కూడా మంచి క్వాలిటీలో అయితే కనుక వచ్చేసాయి అనమాట. ఇది ఒక డిజైన్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపిస్తానండి. ఇది కూడా బాగా వచ్చింది మనకైతే కనుక, పార్టీ వేర్ కూడా మనకి బాగుండేలాగానే. ఇది దుపట్టా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ విత్ విస్కోస్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక వచ్చింది. దీనికి వచ్చినటువంటి బాటమ్ అనమాట ఇదైతే కనుక, అండ్ సేమ్ కలర్ కాఫీ కలర్, అండ్ దీనికి వచ్చినటువంటి కుర్తీ విత్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక డిజైన్ ఈ విధంగా వస్తుందండి. సో ఈ కలర్ కాంబినేషన్ కామన్గా కూడా అందరికీ నచ్చుతుంది, అందుకోసం అయితే కనుక తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనకి లైనింగ్ రానట్టుందండి, లైనింగ్ అయితే రాలేదు. సైడ్ కట్ టాప్ సింపుల్గా వేసుకోవచ్చు, బడ్జెట్ రేంజ్లోనే తీసేసుకున్నాను అనమాట. ఇదైతే కనుక కుర్తీ, అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ వచ్చేస్తూ ఇదైతే కనుక మనకి ఈ విధంగా వచ్చిందండి. ఒకవేళ మీకు ఇలాగ కనెక్ట్ అవుతుందంటే కనుక మీరు ఇలాగ కూడా చూడొచ్చు. అండ్ దుపట్టా కూడా చాలా చక్కగా అయితే కనుక వర్క్ అంతా కూడా చాలా జరీ వీవింగ్ లైక్ ఈ కాన్సెప్ట్తో అయితే కనుక వచ్చింది. సో ఓపెన్ చేసిన తర్వాత అయితే కనుక మనకి లుక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది, కాంబినేషన్ బాగుంది, వర్క్ బాగుంది అనుకుంటే కనుక బడ్జెట్లోనే ఉంది కాబట్టి మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఓవరాల్గా అయితే కనుక క్యాట్లాగ్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది. నేను వేసుకున్న డ్రెస్ కూడా 3 పీస్లో మీకు లింక్ అయితే అవైలబుల్గా ఉందండి డిస్క్రిప్షన్లో, చూడొచ్చు మీరు. దుపట్టా ఇది కూడా చాలా చక్కగా వచ్చింది. అప్కమింగ్ వీడియోలో ఇంకా క్లారిటీగా ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను. నెక్స్ట్ అయితే కనుక మరొక మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ మీద తీసుకున్నటువంటి 3 పీస్ సెట్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. దుపట్టా కూడా పెద్దగా వచ్చింది, లైక్ పైనుండి కూడా నెక్ వస్తుంది అనమాట, బ్యాక్ సైడ్ ఓపెన్తో ఉంటుంది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్ డిజైన్, ఇదైతే కనుక టాప్ యొక్క డీటెయిలింగ్ అండి. హై నెక్ ఉంటుంది అనమాట దీనికి వచ్చేసి మనకి టాప్. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది యాక్చువల్గా ఈ 3 పీస్ సెట్. సో మనకి మరి హెవీ నెక్గా జీరో నెక్ లాగా చెప్తాం కదా, అలా ఉంది. ఎలా అనుకున్నప్పుడు మీకు బ్యాక్ సైడ్ అయితే కనుక ఓపెన్ ఇచ్చేసారు, ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారనమాట. సో మామూలుగా మన హెడ్ ఏది ఉన్నా ఫ్రీగా కంఫర్ట్గా అయితే కనుక ఎక్కేదానికి. అండ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్, ప్రింట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ డిజైన్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ డిజైన్తోనే మనకి థీమ్ అనేది ఉండిందనమాట. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ అయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ ప్రింట్ థీమ్తోనే వచ్చేసింది. అండ్ దీనికి వచ్చేసి రైట్ సైడ్లో ఒక పాకెట్ కూడా ఇచ్చేసారు. అలాగే హ్యాంగర్స్ కోసం అయితే కనుక మీకు ఎక్స్ట్రా ఇది కూడా ఇచ్చారనమాట కబోర్డ్లో పెట్టుకునే దానికి. అండ్ ఇది కూడా ఎల్ సైజ్, అన్ని ఎల్ సైజే. అండ్ ఇదైతే కనుక రైట్ సైడ్లో దీని పాకెట్ ఫ్రీగా కంఫర్ట్గా అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు. రేయాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ అండి ఇది. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది యాక్చువల్గా ఆన్లైన్లో, చాలామంది అయితే కనుక దీన్ని స్టైల్ చేస్తున్నారనమాట. అండ్ దుపట్టా కూడా విత్ టజల్స్తో ఈ విధంగా అయితే కనుక ఉంది. ఇది కూడా సేమ్ మనకి కుర్తీ మీద ఏదైతే గోల్డ్ ప్రింట్ వచ్చిందో అదే ప్రింటెడ్ థీమ్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందనమాట. విత్ టజల్స్ ప్యాటర్న్ అంతా కూడా మీరు చూసినట్లయితే ఇలా వచ్చేస్తుంది. 2 మీటర్ వరకు దుపట్టాతో ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది. అండ్ సెట్ కూడా చాలా బాగుంది. అండ్ దుపట్టా కూడా చాలా పెద్దగా వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీనికి వచ్చినటువంటి మల్ కాటన్ బేస్డ్ అండి. 2 సైడ్ కూడా మనకి ఇంత మంచిగా అయితే కనుక స్కాలప్ కట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. సో ఓవరాల్గా అయితే కనుక దుపట్టా దీనికి చాలా పెద్దగా వచ్చినట్టే చెప్పవచ్చు. సో కంప్లీట్గా అయితే కనుక లుక్ ఇది. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక సో ఇది మన ఫస్ట్ సెట్ కంప్లీట్ లుక్ అండి. ఇవ్వండి వాళ్ళ కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒక్కసారి చూడండి. రీసెంట్గా ఒక మేడం కామెంట్ చేశారు, మీరు అన్నీ చూపిస్తారు కానీ అసలు లింక్లే బెటర్ అని. ఫస్ట్ టైం వింటున్నానండి అసలు. ఆ మేడం డిస్క్రిప్షన్ అంటే తెలుసా, డిస్క్రిప్షన్ చూసారా అని కూడా నాకు అనిపించింది. కోర్స్ నేను కామెంట్ అయితే తనకి బ్యాక్ ఇచ్చానండి, ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి అనేసి. మేబీ ఆ కామెంట్ చూసారో లేదో కూడా తెలియదు, జస్ట్ సింపుల్గా పెట్టేసి వెళ్ళిపోయారు అంతే. చూపిస్తారు కానీ ఒక్కదానికి కూడా లింక్ ఇవ్వరు అనేసి. సరిగ్గా చూడండి, చూసిన తర్వాత అనండి మేడం మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక. సో నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తాను ఎవరిదైనా కానీ. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.